అటెండ్ కావచ్చు కదా ప్రభుత్వ కార్యక్రమం, తప్పే ఉంది దానికి అటెండ్ మాట్లాడుతారండి. ఇప్పుడు నిన్ను ఓడిస్తా హరీష్ రావు నీ మీద గెలిచిన మంత్రి పదవి ఇస్తాను మాట్లాడే చిల్లర రాజకీయాలు చేసే ఈ ముఖ్యమంత్రి సభల ఏ ఉద్దేశంతో మాట్లాడతారండి? ఏ ఉద్దేశంతో మాట్లాడతారు? రాజకీయాలు పక్క రాజకీయాలు అంటే ఆయన ఉంటారు అంతే కదా, ఎవడన్నా ఉంటాడా? మీరు సభకు రమ్మంటారు, సభలో ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తిడతారు, ప్రతి వేదిక మీద ఇష్టం వచ్చిన మాట్లాడతారు. ఈ సభలో నీతి వాక్యం ఏం మాట్లాడండి కళ్యాణ్ గారు? రికార్డులలో ఒకసారి చూస్తే మేము రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం, రాజకీయాలు ఎన్నికలప్పుడు మాట్లాడు. అసలు అది నోరా మోరా ఏ ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాకర్త. పొద్దున లేస్తే విచ్చలవిడిగా దిగజారి గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నారు. పెద్దలు ఇప్పుడు డిబేట్లో ఉన్న పెద్దలు కూడా అదే మాట్లాడతారు. మీరు దళితులు ముఖ్యమంత్రి చేసిరా, ఎంతకాలం గడుపుతారు ఇట్లా? ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు? పొద్దు లేస్తే రాజకీయాలు మాట్లాడమంటారు, అభివృద్ధి అంటారు, గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. నిత్యం అదే ప్రక్రియ. మీరు 100 రోజులలో చేస్తామన్నారు, 6 గ్యారెంటీలు 100 రోజుల్లో హామీ వస్తామన్నారు. మీ హామీ 100 రోజులకి డెడ్ లైన్ మేము పెట్టినామా? డెడ్ లైన్ మీరు కదా పెట్టింది. మీరు పెట్టిన డెడ్ లైన్ కి మీకెందుకు లేదు నిబద్ధత? మీరెందుకు అమలు పరచాల్సినటువంటివి గత ప్రభుత్వం గురించి ఎందుకండి? మేము చేసినామా చేయలేదా? మీకు మ్యాండేటరీ గవర్నమెంట్ మీకు ఇచ్చారు, మీరు అమలు పరచాలి కదా. నేను ఇప్పుడు చెప్తా, ఇప్పుడు మేము ముచ్చట చెప్తా. నేను 3,47,000 కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చినామా? 2.5 ఏళ్ళలో మేము తెచ్చినామా? మేము తెచ్చింది నిండు పార్లమెంట్ లోనే 3.5 లక్షలని కేంద్ర మంత్రి ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈయన 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే నేను అనేది మిత్తి ఎంత కట్టిండు? మిత్తి ఎంత? 1,50,000 కట్టిన. 1,50,000 1,60,000 కోట్లు వస్తాయి. మరి మిగతా ఆడబెట్టినావు? మిగతా 2 లక్షలు ఆడబెట్టినావు అన్నా? మిగతా 2 లక్షలు ఆడ ఖర్చు పెట్టినావు? మిత్తిల ముచ్చట ఏడ ఖర్చు పెట్టినావు? 2,90,000 బడ్జెట్ తోటి కళ్యాణ్ గారు మేము 2023లో మా చివరి బడ్జెట్ 2,90,000. ఇవాళ నీ బడ్జెట్ ఎంత? మూడో బడ్జెట్ 24,000. ఎంత పెరిగిందండి? ఎంత పెరిగింది కళ్యాణ్ గారు? ఏం పెంచినావు కళ్యాణ్ గారు? ఏ శాఖకి ఇచ్చినావు కళ్యాణ్ గారు? 2 లక్షలతో నీ దగ్గర నుంచి మేము అధికారం తీసుకున్నప్పుడు 67,000 కోట్ల రూపాయలు కళ్యాణ్ గారు, కేవలం 1,61,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో. మన తెలంగాణ వాటా 67,000 కోట్లు మీ దగ్గర నుంచి మేము అధికారం తీసుకుంటే 9.5 ఏళ్లలో మీకు అప్పచెప్పింది 2,90,000 కోట్లతోటి.